శ్రీమాత్రే నమః. ముందు ఈ ఆడియో వినండి. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనండి. అవునన్నా, ఎవరన్నా మీరు ఎవరన్నా? నేను అతను ఎస్ఐ మాట్లాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐ మాట్లాడుతున్నా చెప్తున్నా, మీ అన్న కాదు కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడ ఉంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్, నాదే. కాల్ చేసి దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరేమని చెప్పింది అట్లా? అర్థం కాదు సార్. నీకు హైదరాబాద్ లో నా బండి ఎట్లా అన్ని రాయడానికి తెలియదా? అంటే ఇప్పుడు ప్రతి బండి మీద రాస్తుంది కదా సార్. ఏమైనా రాసుకున్నది? ఎవరు నచ్చినా వాళ్ళు రాయించుకున్నాం కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అంటే వేరే ఉంటాయి. అది తెలుసుకున్నాడు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అతను తీసుకోండి. కంప్లైంట్ వచ్చింది మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? అవును సార్. లేకపోతే నువ్వు పనులు రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు అనేసి నీకు అవన్నీ చెప్పదు. కంప్లైంట్ వచ్చింది, మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రా నువ్వు రా, అవన్నీ కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మేము ఏమైందో తెలియదు. ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్టప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నువ్వు ఎందుకేం రాసుకున్నావు చెప్పు. చదువు ఏం రాసుకున్నావు? ఏం రాశాను సార్ నేను? చదువు, నీకు తెలుసు చదువు. చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు? చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు. చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ అంటే హిందువులు అంటే వేరే ఉంటుంది ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది రాస్తున్నా మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న మీనింగ్ అదే. నువ్వు ఓకే జేసీ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బాన్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకుంటా మీనింగ్. అది ఎట్టుంటే అంటే పక్క వాళ్ళ మన వాళ్ళు దెబ్బతింటుంటారు, రాసుకోకూడదు, అలా ఉండకూడదు. అయితే గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన నీకు అదే వస్తుంది. గూగుల్లో కూడా పక్కన పెట్టిన వాడు బయట రాసుకుని అందరూ చూపించదు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరూ చూస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తా పిఎస్ నువ్వు పిఎస్ కా ఫస్ట్ బండి తీసుకుని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. గూగుల్ అది నువ్వు బయట రాసుకొని తిరగదు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్ ఇస్తుంది సార్. అట్లానే గూగుల్ కేసు వేయలేం. ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు. అది రిలీజన్ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్. అంటే ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే అర్థం. సరే కేసు కట్టి పిలిపిస్తే అర్థమైతే నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే అర్థం కానీ వనపడతాను కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్టినట్టు చూసి హైదరాబాద్ అది రాసి నువ్వు మంచిగా రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు నువ్వు. ఉండేది ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నావు, అంత రిమే మాట్లాడుతున్నావు అంటే. అవును సార్, ఇప్పుడు నేను కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగా చట్టప్రకారం నేరం నువ్వు చేసేది అది తెలియదా? నేనే కదా సార్. ఇప్పుడు నేను పెట్టవుతుందా? నా మతాన్ని ఒక ముస్లిం వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాని రాష్ట్రం ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడు. విన్నారు కదా? ఇదేంటంటే అత్తాపూర్లో ఒక ఆటో డ్రైవరు అతని ఆటో వెనకాల ఎనీవన్ బోర్న్ ఇన్ ద ఎర్త్ ఈజ్ హిందూ అని రాసుకుని మతం మార్చిన వాడు తండ్రిని మార్చిన వాడితో సమానము అన్నట్లుగా అతను ఆటో వెనకాల రాసుకున్నాడు. అది అతని భావన రాశాడు. అయితే దాన్ని చూసి ఇంకొక అతనేమో ఎందుకు ఇలా రాసుకుంటావు, మత విద్వేషాలని రెచ్చగొడుతున్నావా అంటూ ఇంకా పరాయి మతస్థులేమో పాపం ఇతని మీద కొంచెం చాలా హార్ష్గానే మాట్లాడారు. తర్వాత ఈ ఆడియో మీరు విన్నారు కదా, ఈ ఆడియో ఆ పోలీస్ స్టేషన్ పరిధి అని చెప్తున్నారు. అక్కడ అధికారి మాట్లాడారు, ఒక పోలీస్ ఎవరో మాట్లాడారట. అదే కనుక నిజమైతే అతను ఆ పోలీస్ అని చెప్పబడుతున్న వ్యక్తి మాట్లాడుతుంది ఏంటంటే, భాగ్యనగరంలో ఇలాంటివి చేయకూడదు, నీకు తెలియదు ఆ విషయం అంట. అంటే భాగ్యనగరానికి ఏమైనా కొత్త చట్టాన్ని ఏమైనా రాశారా? ఏదైనా కొత్త చట్టాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? ఎలా తప్పు అవుతుంది? తప్పు అని చెప్పేస్తున్నారు. మరి అలా అయితే భాగ్యనగరంలో హిందూ దేవాలయాల్లో ఎన్నో సార్లు దాడులు జరిగాయి. అలాగే హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ పాలిస్తీనా జెండాలు వేసుకుని తిరిగారు కదా, మరి అవన్నీ తప్పు అనిపించలేదా? హిందూ దేవాలయాల మీద దాడి చేసినప్పుడేమో వాళ్ళకి పిచ్చి, పాపం ఈ ఆటో డ్రైవర్ ఏమో ఆటో వెనకాల ఇలా రాసుకుంటే మత పిచ్చి అనమాట. హిందువులు చేస్తే అది మత పిచ్చి,
పరాయి మతస్థులు చేస్తే పాపం పిచ్చి. వాళ్ళు ఆటోల వెనకాల గాని, వాహనాల వెనకాల గాని వాళ్ళ మతానికి సంబంధించి ఏదైనా రాసుకోవచ్చు. దానికి హిందువులు ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. చెప్పినా హిందువుల మీదే దాడి చేస్తారు. ఇది ఆ ఆటో డ్రైవర్ రాశారు, తప్పేంటి? అసలు స్వాతంత్రానికి రావడానికి ముందే, ఇంకా మనకి అప్పుడు స్వాతంత్రం రాలేదు, అప్పుడు నమో హిందూ మాత అని పాట పాడేవారు. ప్రతి పాఠశాలలోనూ ప్రార్థనా గీతం అది ఉండేది. అప్పుడు కూడా ఎవరు ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. అదేంటి హిందూ మాత అంటారు అని చెప్పి ఎవరు ఎవరిని ఏం తిట్టలేదు. అలాగే మన చరిత్రకారులు కూడా పుస్తకాలు రాసేటప్పుడు, మన హిందూ దేశ చరిత్ర రాసేటప్పుడు వాళ్ళు అలాగే రాసేవారు. హిందూ దేశ చరిత్ర, హిందుస్థాన్ అని రాసేవారు. ఔరంగజేబు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన దేశంలో తిష్ట వేసి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా హిందుస్థాన్ అనే మన దేశాన్ని వాళ్ళు కూడా హిందుస్థాన్ అనే మన దేశం గురించి మాట్లాడారు. బాబర్ నామాలో కూడా మన దేశం గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా? హిందుస్థాన్ అని ఉంటుంది. హిందుస్థాన్ ఎల్లలని రాసి ఉంటుంది. మరి వాళ్ళందరూ మన భారతదేశాన్ని హిందుస్థాన్ అనే అన్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు మన దేశం గురించి మాట్లాడేటప్పుడు హిందుస్థాన్ అని అంటారు. అసలు ఎందుకు అంత అభ్యంతరకరంగా వచ్చేస్తున్నాయో? అది మతాలని రెచ్చగొట్టడం అంట, విద్వేషాలను రెచ్చగొట్టడం అంట. మరి ఒక పెట్రోల్ బంక్ దగ్గర భారత మాతాకి జై అంటే నేను పెట్రోల్ పోయిను అని అన్నప్పుడు అది మత విద్వేషాలని రెచ్చగొట్టినట్లు కాదా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హిందువులు ఏది చేసినా మత పిచ్చి, వాళ్ళు ఏం చేసినా అది పిచ్చి మాత్రమే. వాళ్ళు ఏదో క్యాజువల్ గా అన్నారు అంటే తప్పేంటి అని మాట్లాడతారు. మనల్ని కాఫీలు అనొచ్చు, హిందువుల్ని నాశనం చేసేస్తాము అనొచ్చు, హిందూ ధర్మాన్ని ఏమో మేము నాశనం చేసేస్తామనొచ్చు, భారతదేశంలో ఉన్న హిందువులందరినీ మేము మతం మార్చేస్తామని చెప్పి వీడియోల్లోనూ వాళ్ళు చెప్పచ్చు. అప్పుడు అదేమీ నేరం కాదు. ఆటో మీద రాసుకుంటే అది నేరం అంట. మరి ఎవరికి వాళ్ళు రోజుకి 5 సార్లు 3 సార్లు ఓ మైకుల్లో చెప్పుకుంటారు కదా, అప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పారా? వాళ్ళు మైకుల్లో చెప్పుకుంటుందేంటి? అవన్నీ అభ్యంతరకరంగా అనిపించలేదు. గాని ఆటో డ్రైవర్ అలా రాసుకుంటే అంట అది అభ్యంతరకరంగా అనిపించిందంట. హిందువులు ఏమీ చేయకపోయినా హిందువులకి మత పిచ్చి. వాళ్ళు ఏం చేసినా పాపం ఏదో ఒక్కళ్ళు అన్నారు అందరినీ దుయ్యబట్టేస్తారా అని మాట్లాడతారు. అందరినీ ఎవడు దుయ్యబట్టరు. ఇలా ఎవరైతే హిందువుల మీద దాడి చేస్తారో వాళ్ళనే అంటారు. కాబట్టి ఈ విషయం మీద మీరందరూ ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి.